ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీతా బర్ల కథనం ప్రకారం ఉస్మాన్ నగర్కి చెందిన మహమ్మద్ జియాన్ అలియాస్ మహమ్మద్ ఒమర్ 23 ఏళ్ల ప్రైవేటు డ్రైవరు 2020 మే 5న ఓ బాలికను తన ఇంట్లోకి లాక్కెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ఫోక్స్ కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి సోమవారం తుది తీర్పునిచ్చారు. బాధితురాలికి 1 లక్ష పరిహారాన్ని మంజూరు చేశారు. ఈ 2 కేసుల్లో ఇక్కడ అమ్మాయి ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే అక్క ఫోక్స్ చట్టం కింద అయింది అని అంటే మైనర్ అయ్యే ఉంటుంది కదా, ఏజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా సుడో సెక్యులర్గా మారిపోయావా అంటే అసలు అమ్మాయిల విషయంలో అనుచితంగా ప్రవర్తించాలి అనే ఆలోచన వచ్చినోడిని భూమి మీద బ్రతికి అవకాశం ఇవ్వడమే నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాడు మృగాల కంటే కూడా హీనమైన వాళ్ళని భావిస్తాను.